ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనము. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. Though he be not far from every one of us. మన దేవుడు సమీపముగా ఉండువాడు. నిరంతరం ఆయన కనుదృష్టి ఆయనను నమ్ముకున్న తన ప్రజలపై ఉంటుంది. కనుక ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాదు. నీవు ఏ కష్టాల గుండా శ్రమల గుండా వెళ్ళుచున్నా నీతో ఉండి నిన్ను నడిపించువాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేసినప్పుడు 4వ వానిగా వానితోనే ఉండి వారికి ఆ అగ్ని యొక్క వాసన కూడా అంటకుండా సహాయము చేసినవాడు, వారిని రక్షించి కాపాడినవాడు. అంతటి గొప్ప దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టకుండా నీతోనే ఉండువాడు. మరి పేతురు సముద్రంలో నీటిపైన నడుస్తానని యేసయ్యతో అని నడిచినప్పుడు ఆయనకు సమీపముగా ఉండి అతడు మునిగిపోకుండా తన చేయి చాచి పేతురును రక్షించి కాపాడినవాడు. నీవు ఏ స్థలములో ఉన్నప్పటికీ, ఏ మారుమూలన నీవు ఉన్నా, అగ్నిలోనే కానీ నీళ్లలోనే కానీ ఎక్కడ ఉన్నా సరే నిన్ను రక్షించువాడు, నీకు సమీపంగా ఉండి నీకు సహాయము చేయవాడు. ఈ లోకస్తులు నీ పరిస్థితులను చూచి నీకు దూరం అయిపోవచ్చు. ఎక్కడ నీ వలన వారికి కష్టాలు వస్తాయా అని నిన్ను దూరం పెట్టవచ్చు. కానీ మన దేవుడు నీ కష్ట నష్టాలను చూసి నిన్ను వదిలివేసేవాడు కాదు. నీ బాధలలో నిన్ను మర్చిపోయేవాడు ఎంత మాత్రమును కాదు. దేవుడు నీకు సమీపంగా ఉండాలి అంటే నీవు దేవుని దగ్గరకు రావాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని లేఖన భాగం సెలవిచ్చినట్లుగా మనం ఎప్పుడైతే ఆయన యొద్దకు వెళ్ళి ఆయనను ఆశ్రయిస్తామో దేవుడు మనకు సమీపముగా ఉండి మన అవసరతల్లోనూ, మన కష్టాల్లోనూ, మన నష్టాల్లోనూ ప్రతి ఒక్కని అవసరంలో ఆయన నీకంటే ముందుగా ఉండి నీకు సహాయం చేయవాడు. అట్టి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మనందరము ధన్యులము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి చిన్న వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని నైనా నీకు దూరంగా జీవిస్తున్న వారిని, నీకు లోబడకుండా మిమ్మల్ని మర్చిపోయి జీవిస్తున్న ప్రతి ఒక్కరిని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. నైనా మీకు సన్నిహితముగా, నైనా మీకు సమీపముగా ఉండి మీలో అంటుకట్టబడి మీతో జీవించే కృపను మా అందరికీ దయచేయండి. నాయన ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలను, అవసరతలను తీర్చండి. సమయానుకూలంగా వారికి మీ మెండైన నిండైన దీవెనలు అనుగ్రహించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.